లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన సభ. కార్మికులందరికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన దాని ప్రకారం 4,000 రూపాయల జీవన భృతి వెంటనే అమలు చేయాలని ఐ కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సభలో కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, కార్మికులకు ఉపాధి కల్పించండి లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం రకరకాల చర్యలను చేపట్టి సిగరెట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని ఆయన అన్నారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పాల్గొని మాట్లాడుతూ ఉపాధి అయినా కాపాడండి లేదా తిండి అయినా పెట్టండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ మౌలిక సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. బీడీ పరిశ్రమలో ప్రధానంగా ఉన్న మహిళల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి భారీ ప్రదర్శనగా ధర్నా చౌక్ చేరుకొని బహిరంగంగా సభ నిర్వహించారు. ఈ సభలో బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ భువనేశ్వర్, గౌరవ అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, జేపీ గంగాధర్ పాల్గొని ప్రసంగించారు. యూనియన్ జిల్లా నాయకులు శివకుమార్, పద్మ, సుప్రియ పోషెట్టి, బాలయ్య, అరుణోదయ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, అబ్దుల్, కళాకారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. కామ్రేడ్ ఆకుల పాపన్న, సహచర ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు, ఈ ప్రదర్శనకు ఇవాళటి ఈ ధర్నాకు హాజరైనటువంటి అక్కలందరికీ కూడా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి తరఫున మీ అందరికీ కూడా అభినందనలు, నమస్కారాలు. ఇవాళ మీ అందరి చేతుల్లో ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కొక్క అప్లికేషన్ ఉంది. బహుశా మన నాయకులందరూ కూడా గత వారం రోజుల నుంచి ఏదైతే ఈ పెన్షన్ 2016 నుంచి 4,000 రూపాయలు పెంచాలన్నటువంటి డిమాండ్తోనే మీ ప్రతి ఒక్క హృదయాన్ని, గుండెను తాకి మీ యొక్క నిరసనను, మీ బాధను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతోనే ఇలా వందలాది మంది, వేలాది మందిని ఇక్కడ మన జిల్లా ఐఎఫ్టి కమిటీ సమీకరించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. వాస్తవానికి ఇవాళ బీడీ పరిశ్రమ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ దాదాపు ఒక 10 లక్షల పరిశ్రమలు ఇప్పటికే మూతపడి ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ ఇవాళ ప్రైవేట్ రంగానికి అప్పగించి గుత్తా పెట్టుబడిదారులుగా, కార్పొరేట్ శక్తులుగా ఉన్నటువంటి ఆదాని, అంబానీ చేతుల్లోకి దేశ సంపదను, కార్మిక వర్గాన్ని పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అనేక పరిశ్రమలు మూతపడే దాంట్లో లేదా అస్తవ్యస్తంగా ఉన్న పరిశ్రమలలో మన బీడీ పరిశ్రమ ఒకటి.
అనేక వ్యాపార సంస్థల్ని జిఎస్టీ కిందికి గూడ్స్ అండ్ ట్యాక్స్ పేరిట ఏదైతే తీసుకొచ్చారో, గూడ్స్ అండ్ ట్యాక్స్ సర్వీస్ కింద మిమ్మల్ని తీసుకొచ్చారో అప్పటి నుండి కూడా ఈ మొత్తం పరిశ్రమ కూనరిల్లుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, అక్కలారా, అందరికీ నమస్కారాలు. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి గట్టిగానే పైసలు ఇవ్వటానికి ఏ కష్టం చేయకుండా 4,000 రూపాయలు అడగటానికి వీళ్ళు వచ్చిండ్రు అని చెప్పేసి ఒక మాట మన దాంట్లో మనం ఏమనుకుంటాం, అమ్మ మీరు ఏం పని చేయకుండా 4,000 రూపాయలు అడుగుతుండ్రు అనేదాన్ని వచ్చింది. మీరెవరన్నా పని చేయకుండా పైసలు ఇవ్వమన్నారా? నెలకు 30 రోజుల గిట్ట బీడీ పరిశ్రమ నడిచినట్టయితే, ఒక 26 రోజులు నడిచినట్టయితే ఎవ్వరూ మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు మీ పిల్లలు ఈరోజు ఇంటర్ చదవచ్చు, ఇంజనీరింగ్ చదవచ్చు, ఇంకొక ఏదైనా చదువులో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కొలువులు ఇచ్చినట్టయితే మీరు మీ కొడుకులే, మీ బిడ్డలే మీకు డబ్బులు చేసి పెడతారు. పెట్టినప్పుడు ఆ కొలువులు ఇవ్వకపోతే వాళ్ళ డబ్బులు అడగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బీడీ పరిశ్రమలో ఆకు ఖరాబ్ ఇచ్చినా, ఆకు మంచిగా ఇవ్వకపోయినా, కూలీలు సరిగా ఇవ్వకపోయినా, 4 నెలల కూలీలు ఇవ్వకపోయినా నువ్వు కానూన్ తయారు చేస్తూ ఇవాళ అనేక రకాల చట్టాన్ని రద్దు చేసినావు. 4 లేబర్ కోడ్లు రద్దు చేసినావు, 370 చట్టాన్ని రద్దు చేసినావు, ఇవాళ రకరకాలు చేసినావు. ఈ చట్టం ఎందుకు చేయవని నేను ప్రశ్నిస్తున్నాం. ఇవాళ బీడీ కార్మికులుగా ఒక్కసారి నిజామాబాద్ వచ్చి దరఖాస్తు ఇవ్వగానే ఇల్లల్కగానే పండుగ కాదు, అవసరం హక్కలు కాదు కదా. ఇవాళ మన రేవంత్ రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి ఏం తెలియజేస్తున్నామంటే, చదువు రానిటువంటి వాళ్ళం, పేదలం, కష్టజీవులం, బీడీ కార్మికులం, మహిళలం, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం, మా రెక్కల కష్టం మీద, మేము కట్టిన జిఎస్టీ మీద మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మీ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు, మహిళలకు లాభం చేయకపోతే, పెన్షన్ ఇవ్వకపోతే ఎట్లయితే కేసీఆర్ కు గతి పట్టి కనీసం ఇవాళ ఒక ఎంపీగా గెలిపించుకోలేక పామల్లో అనుకున్నాడో, రేపు బీజేపీ వాళ్లకు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా మన ఉసురు తలుగుతుంది, అటువంటి గతి వస్తుందని చెప్పేసి మన యూనియన్ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. ఇది న్యాయమేనా కాదా? పోరాటం చేద్దామా వద్దా? కొట్లాడదామా? పని చేస్తే ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ దాకా వచ్చిన తర్వాత 6,000 రూపాయలు ఇస్తే రోజుకు 200 రూపాయలకు పొద్దున వచ్చేసి చెయ్యాలి. ఎక్కడో దూరం నుంచి వచ్చిందంటే కనీసం 20 రూపాయలు, 40 రూపాయలు ఆటోకి వెళ్ళిపోద్ది. అంటే పిల్లలకు ఇటువంటి ఉన్న పరిస్థితి ఎందుకు కల్పిస్తుండ్రు? ప్రభుత్వాల దగ్గర నిజంగా డబ్బులు లేవా? వీళ్ళకి ఆలోచన ఉంటే కోట్ల రూపాయలు ఇలా భారతదేశం ఒక పెద్ద కార్మికులు 4,000 రూపాయల భిక్షను, కార్మికులకు